Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. డీకే శివకుమార్ 2.5 ఏళ్ల కల ఇప్పుడు నెరవేరబోతుందా? మే 28న సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. గత కొంతకాలంగా కూడా సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వీళ్ళ మధ్య అధికార పీఠం విషయంలో చుట్టూ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇదంతా కూడా ఒక పెద్ద రాజకీయ హీట్ అనేది కర్ణాటక రాజకీయాల్లో చూస్తూ ఉన్నాము. ఇక ఇప్పటికైనా కానీ సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లారు 2 రోజుల క్రితం. ఇప్పటికైనా తెరపడుతుందా ఈ అంశానికి? ఈ సిద్ధరామయ్య సీఎం పీఠం నుంచి వైదొలిగి డీకే శివకుమార్ కి స్థానం ఇస్తారా? మరొక వైపు ఇటు తన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులకే ఈ పదవి ఇవ్వాలని సిద్ధరామయ్య పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. సో ఈ వ్యవహారం అంతా అసలు ఏం జరుగుతుంది అధిష్టానం నుంచి? ఇప్పటికైనా క్లారిటీ వచ్చేనా అని ఒక సందిగ్ధత దీని మీద నెలకొని ఉంది. అయితే ఈ సందిగ్ధతకు కొంత క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. ఇక సహచర మంత్రులకు అల్పాహార విందు ఇచ్చి లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా లేఖ సిద్ధరామయ్య ఇవ్వబోతున్నారు అని చర్చ జరుగుతోంది. సీఎం పదవికి డీకేకి కాకుండా అహిందా సామాజిక వర్గ నేతలకే ఇవ్వాలంటూ సిద్ధరామయ్య పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. అహిందా సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం, ఓటు బ్యాంకు కలిగి ఉంది ఇప్పుడు సిద్ధరామయ్య. అలాంటిది అహిందా సామాజిక వర్గం నుంచే మరొకరికి ఇస్తే కాంగ్రెస్ కి బెనిఫిట్ అవుతుందని చెప్పి సిద్ధరామయ్య అధిష్టానానికి చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మరొక వైపు తన దగ్గర 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందంటూ సిద్ధరామయ్య బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ రకంగా మే 26న ఢిల్లీ వేదికగా కన్నడ రాజకీయం అయితే హీటు రాచుకుంది. అధిష్టానంతో సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ భేటీలో పైకి రాజ్యసభ సీట్ల మీద చర్చ అని ఢిల్లీ పెద్దలు చెప్తున్నారు. కానీ సీఎం మార్పు లేదని చెబుతోంది హైకమాండ్. లోపల మాత్రం మరో చర్చే జరుగుతోందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. సిద్ధరామయ్యను రాజీనామాకి ఒప్పించే ప్రయత్నం జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక సీఎం సీటు నుంచి తప్పుకోవాలంటూ సిద్ధరామయ్యను స్వయంగా రాహుల్ గాంధీ కోరినట్లుగా ప్రచారం జరుగుతోంది. రాజ్యసభ సీటును సైతం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రాజ్యసభలో సభాపక్ష నేతగా అవకాశం రాబోతోంది సిద్ధరామయ్య అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ రకంగా కర్ణాటక రాజకీయాల్లో ఒక కీలక పరిణామం చూడబోతున్నాం. కొంతకాలంగా కొన్ని నెలల పాటు కూడా కొనసాగుతున్నటువంటి ఒక పరిణామానికి, ఒక సందిగ్ధతకు ఒక బ్రేక్ పడబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో సిద్ధరామయ్య రాజీనామా చేస్తారా, సిద్ధరామయ్య లేకపోతే సీఎం గానే కంటిన్యూ అవుతారా? ఆ పీఠం ఒకవేళ సిద్ధరామయ్య రాజీనామా చేస్తే ఆ పీఠం డీకేకి వస్తుందా, లేకపోతే అహిందా సామాజిక వర్గానికి చెందినటువంటి మరో నేతకు ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు అటు వెళ్తుందా? ఏం జరగబోతోంది ఇప్పుడు? ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. ఎస్ మల్లికార్జున్, కర్ణాటక రాజకీయాలు ఒక పీక్ లో ఉన్నాయని చూడొచ్చు. ఒక సందిగ్ధత, ఆసక్తికర పరిణామం చోటు చేసుకోబోతోంది, ఒక సందిగ్ధతకు తెరబడబోతోంది అంటూ వార్తలు బయటకు వస్తున్నాయి. ఏంటి పూర్తి డీటెయిల్స్? అసలు ఢిల్లీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి? కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయని చెప్పుకోవచ్చు. 2 సంవత్సరాలు గడిచిన నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి మార్పు అంశం ఇప్పుడు తెరపైకి వచ్చేటువంటి అంశం. గతం నుంచి కూడా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి కావాలని తన కోరిక నేపథ్యంలో కూడా పార్టీ చీఫ్ గా అక్కడ కొనసాగుతూ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా కొనసాగుతున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా సిద్ధరామయ్యను దించేసి తను ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కూడా ఢిల్లీ కేంద్రంగా ఆయన చక్రం తిప్పుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నేతల్ని, అధిష్టానాన్ని కలిసి కూడా తనకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా డీకే శివకుమార్ ఇప్పటికే ఆ పావులు కదుపుతున్న పరిస్థితి ఉంది. మనకు పూర్తిసారి చూసుకుంటే ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో హైకమాండ్ దీని గురించి ఆలోచన చేస్తా ఉంది. ఇరువురు నేతలను కూడా ఇప్పటికే అక్కడికి పిలిపించి వారితో చర్చలు జరుపుతున్న పరిస్థితి. పైకి మనకు రాజ్యసభకు సంబంధించినటువంటి అంశాలను మాట్లాడేందుకు ఇక్కడికి పిలిపిస్తున్నారని చెప్తున్నప్పటికీ కూడా వాస్తవంగా లోపల డీకే శివకుమార్ మంత్రాంగం నడుపుతున్నారు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి మార్పు ఇక్కడ ఉండబోతుందన్న అంశం చాలా హాట్ టాపిక్ గా మారేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మరోవైపు సిద్ధరామయ్య తనకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికే హైకమాండ్ కు కూడా ఒక హెచ్చరిక జారీ చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఏదైనప్పటికీ కూడా గతం నుంచి కూడా డీకే శివకుమార్ పూర్తి స్థాయిలో ఈ ముఖ్యమంత్రి పదవి పైన ఆశగా ఉన్నారు. ముఖ్యమంత్రి కావాలనేది తన కోరిక. ముఖ్యంగా మనం చూసుకుంటే డీకే శివకుమార్ కాకుండా అహిందా సామాజిక వర్గాన్ని నేతకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి, అలాగైతే తాను ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి కూడా అహిందా సామాజిక వర్గం చాలా కీలకమైనది. నేపథ్యంలో వారికి ఆ పదవి ఇస్తే కనుక ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు ఉంటుంది. కాబట్టి అత్యధికులు కూడా కర్ణాటకలో ఏ సామాజిక వర్గం చెందిన వారే ఉన్నారు. కాబట్టి వారికి ఆ సామాజిక వర్గం సంబంధించిన వారికి ఎవరైనా ముఖ్యమంత్రి పదవి ఇస్తే తాను సానుకూలంగా వ్యవహరిస్తారని చెప్పేసి కూడా సిద్ధరామయ్య తన డిమాండ్ ను హైకమాండ్ దృష్టిలో పెట్టడానికి తెలుస్తుంది. డీకేకి కాకుండా ఎవరికి ఇచ్చినా పర్వాలేదు, అది కూడా అహింద సామాజిక వర్గ నేతకు ఇస్తే కనుక దీన్ని ఇంకా సంతోషిస్తాను అని చెప్పేసి కూడా అంటారు. కానీ తెర వెనుక మనం చూసుకుంటే
చూసుకుంటే ఇప్పటికే రాహుల్ గాంధీ డైరెక్ట్ గా కూడా నువ్వు దిగిపో డీకేకి అవకాశం ఇవ్వాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు. ముఖ్యంగా మనం చూసుకుంటే రేపటి రోజున కూడా సిద్ధరామయ్య రాజీనామా చేస్తారు అనే ఒక హాట్ టాపిక్ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సహచర మంత్రులకు అల్పాహార విందు ఇచ్చిన తర్వాత కూడా లోక్ భవన్ కు వెళ్లి గవర్నర్ కు రాజీనామా పత్రాన్ని అందిస్తారు అన్న ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. కాబట్టి చిన్న ఒక ఉత్కంఠగా సాగుతుంది కర్ణాటక రాజకీయం. ఇప్పటి వరకు సాఫీగా సాగుతుంది అనుకుంటున్నటువంటి సిద్ధరామయ్యకు గడ్డు కాలమే ఎదురవుతుందని చెప్పవచ్చు. డీకే శివకుమార్ మరొకసారి ముఖ్యమంత్రి నేను కావాలి అని చెప్పి మొదటి నుంచి కూడా తన ముఖ్యమంత్రి కావాలి. మనం ఇప్పుడు సిద్ధరామయ్య డిమాండ్ ను కనుక మనం పరిశీలిస్తే రాజకీయాలలో సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషిస్తాయి. మరి అక్కడ బలంగా ఉన్నటువంటి అహిందా సామాజిక వర్గం నుంచి ఒకరైతే పరమేశ్వరన్ పేరును సిద్ధరామయ్య సజెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఈ క్రమంలో అధిష్టానం దీని మీద ఏమైనా ఆలోచన చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా కూడా ఆ కోణంలో ఆలోచించేటువంటి అవకాశం కనబడడం లేదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ చీఫ్ గా కూడా డీకే శివకుమార్ అక్కడ కొనసాగుతున్నారు. ఎందుకంటే రాజకీయంలో బాగా వ్యూహాలు రచించడంతో పాటుగా కర్ణాటక స్టేట్ లో కూడా కాంగ్రెస్ అధికారంలో తీసుకొచ్చేందుకు కూడా డీకే శివకుమార్ పూర్తి స్థాయి గ్రౌండ్ స్థాయి నుంచి వర్కౌట్ చేస్తున్నటువంటి నేత. అప్పుడు పూర్తి స్థాయిలో కూడా ఈ నేపథ్యంలో కూడా రాజకీయంగాను లేకపోతే పార్టీకి బలోపేతం చేయడానికి గాను లేకపోతే పూర్తి స్థాయిలో కూడా డీకే శివకుమార్ అక్కడ ఒక వెండుదండగా ఉన్నారు. కాబట్టి ఈ క్రమంలోనే తనకి డీకే శివకుమార్ వైపే అధిష్టానం మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. పరమేశ్వరునికి మీరు అన్నట్లుగా ఒకవేళ సిద్ధరామయ్య సూచించినట్లుగా పరమేశ్వరునికి ఇస్తారా లేదా అన్నది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు మన కర్ణాటకలో మనం చూసుకుంటే అహింద సామాజిక వర్గానికి నేతలకు సంబంధించి ఎక్కువ సామాజిక వర్గాల వైపుగా ఇస్తే కనుక బాగుంటుంది. ఎందుకంటే అత్యధిక సామాజిక వర్గాల వైపు కూడా ఈ ఓట్ బ్యాంక్ అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ సామాజిక వర్గాన్ని నేతకి ఇస్తే బాగుంటుందని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సూచిస్తున్నటువంటి మాట. కానీ డీకే శివకుమార్ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పార్టీ చీఫ్ అంటే కర్ణాటక చీఫ్ గా ఉన్నాడు. కాబట్టి పార్టీ అంతా తన భుజాన వేసుకొని ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు మిగతా అంశాల్లో కూడా రాజకీయ నడుపుతున్న వ్యక్తి. కాకపోతే డీకే శివకుమార్ కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మనీ లాండరింగ్ పాల్పడుతున్నారని చెప్పేసి కూడా అవినీతికి సంబంధించినటువంటి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి గతంలో అతనికి ముఖ్యమంత్రి చేయలేదని చెప్పవచ్చు. కానీ ఇప్పుడు ఇవ్వాలనుకున్నప్పుడు కూడా అదే కేసులు కావచ్చు అవే పరిధులు ఉంటాయి. కాబట్టి అవే అంశాలు ఉంటాయి. కాబట్టి ఈ కేంద్రం ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో అధిష్టానం ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అంటే ఇప్పుడు ఒకవేళ డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి ఇస్తే అంటే ఒక నిందలు ఉన్నటువంటి ఒక కేసులు ఉన్నటువంటి వ్యక్తికి ఏ విధంగా ముఖ్యమంత్రి పదవి ఇస్తారని చెప్పేసి కూడా అక్కడ ఒక రాజకీయంగా ఒక చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పూర్తి స్థాయిలో డీకే శివకుమార్ కి ఇవ్వాలా లేకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించినట్టుగా ఏదైతే అహింద సామాజిక వర్గానికి చెందినటువంటి పరమేశ్వరునికి పదవి ఇవ్వాలా అన్నది మాత్రం పూర్తి స్థాయిలో 2 రోజుల నుంచి కూడా కొనసాగుతుంది. అధిష్టానం దగ్గర ఢిల్లీలో ఇంత జరుగుతుందని చెప్పి ఇటు నేతలు చెప్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కానీ అక్కడ చూస్తేనేమో అసలు ఇక్కడ ఏం జరగటం లేదు, కేవలం సీట్లు రాజ్యసభ సీట్లు వీటి గురించే మేము చర్చిస్తున్నాం అన్నట్లుగా కూడా హైకమాండ్ చెప్తున్నట్లు తెలుస్తోంది. మల్లికార్జున్ పూర్తిగా కూడా ఈ అంశాన్ని బయటికి రాకుండా కాంగ్రెస్ హైకమాండ్ ఇంటర్నల్ గా కూడా ఏ ఒక్క అంశాన్ని బయటికి వెళ్లకుండా చూస్తుందని మనకు ఇక్కడ అనుకోవాలి. ఎందుకంటే ఖచ్చితంగా కూడా డీకే శివకుమార్ ఖచ్చితంగా తన ముఖ్యమంత్రి కావాలని హైకమాండ్ పైన ఇప్పటికే ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటిసారి అతనే ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు. కాబట్టి 2.5 సంవత్సరాలు ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కూడా మీకు ఇవ్వడం కుదరదు, సిద్ధరామయ్యని మరొకసారి కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా ఆయన ముఖ్యమంత్రికి నియమించారు. 2.5 సంవత్సరం గడుస్తూ ఉంది. కాబట్టి ఈ క్రమంలో మార్పు జరగాలి, తనకు కూడా ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి అనుకోని తెర వెనుక ఆయన రాజకీయం చేస్తారు. ఈ క్రమంలో ఇద్దరు అక్కడికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విషయం బయటికి రాకుండా ఒకవేళ ఈ సీఎం మార్పు అంశం బయటికి వస్తే కర్ణాటకలో కాస్త రాజకీయ అలజడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు సిద్ధు వర్గంలోని కూడా చాలా మంది నేతలు కూడా అసంతృప్తి నేతలు బయటకు వచ్చే అవకాశం ఉంది. రాజకీయ ప్రకంపనలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఆయనకు 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ ప్రాంతంలో కొనసాగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా కూడా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు ఆ కాంగ్రెస్ హైకమాండ్. ఎందుకంటే ఏ మాత్రం రాంగ్ డిసిషన్స్ తీసుకున్నా కూడా అక్కడ ప్రభుత్వం చేలిపెట్టే అవకాశం ఉంది, ప్రభుత్వం పడిపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే 100 మంది ఎమ్మెల్యేల మద్దతు ఇప్పుడు సిద్ధరామయ్యకు ఉన్నటువంటి వ్యక్తి నిందారహితుడు, అవినీతి రహిత పరిపాలన అందించే వ్యక్తిగా కూడా సిద్ధరామయ్యకు ఇక్కడ పేరుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా కూడా సిద్ధరామయ్య సూచనలు తీసుకుని హైకమాండ్ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఒకవేళ డీకే శివకుమార్ కు ఆ స్థాయిలో నెట్వర్క్ ఉన్నప్పటికీ కూడా అతనిపైన ఆరోపణలు చాలా ఉన్నాయి. రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తి పైన కూడా కేసులు కానీ అవినీతి ఆరోపణలు కానీ ఇలాంటివి ఏవి ఉండకూడదు. అయితే ఈ నేపథ్యంలో కూడా డీకే శివకుమార్ కి మైనస్ అనే మనం చెప్పుకోవాలి. అందుకని హైకమాండ్ కూడా గతంలో సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపింది, ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని సూచిస్తుంది. అయితే ఇప్పుడు ఖచ్చితంగా సీఎం మార్పు అంశం అంటూ జరిగితే కనుక అది డీకే శివకుమార్ కాకుండా మరెవరికి ఇచ్చినా కూడా నేను దానికి సానుకూలంగా స్పందిస్తానని చెప్పి ఇప్పటికే సిద్ధరామయ్య చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ ఈ వ్యవహారం అంతా బయటపడకుండా ఇంటర్నల్ గా కూడా హైకమాండ్ దీన్ని చూస్తూ ఉంది. ఈ క్రమంలో కూడా ఖచ్చితంగా రేపు చూడాలి. మరి రేపు 28వ తారీఖున కూడా ఖచ్చితంగా సిద్ధరామయ్య రాజీనామా చేస్తారు అంటూ వ్యూహాలు వస్తున్నాయి. కాబట్టి రేపు ఏం జరగబోతుందన్న ఉత్కంఠ మాత్రం నెలకొన్నటువంటి పరిస్థితి. Yes, thanks for the details, Mallikarjun.
ఇక మే 26న ఢిల్లీ వేదికగా జరిగినటువంటి కన్నడ రాజకీయంలో అసలు ఏ నిర్ణయం తీసుకున్నారు? మరి ఇటు సిద్ధరామయ్య సీఎంగా కొనసాగుతారా? ఇటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే సీఎం అవ్వబోతున్నారా? తన చిరకాల అంటే తను 2.5 సంవత్సరాల కలను డీకే నెరవేర్చుకోబోతున్నారా? దీని మీద అధిష్టానం ఇప్పటికైనా ఈ సందిగ్ధతకు ఈ చిక్కుముడిని విప్పుతుందా ఏంటి అనే దాని మీద అయితే ఇప్పుడు తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఒకవైపు ఏమో కాంగ్రెస్ నేతలేమో ఎస్ మాకు బ్రేక్ఫాస్ట్ విందిస్తారు, ఆ తర్వాత వెళ్ళి నేరుగా కూడా తన రాజీనామాని ఇచ్చేస్తారు సిద్ధరామయ్య అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత రాజ్యసభకు వెళ్ళిపోతారు సిద్ధరామయ్య అంటున్నారు. మరొక వైపేమో సిద్ధరామయ్యను తప్పుకోవాలని రాహుల్ కోరినట్లు చెప్తున్నారు. సిద్ధరామయ్య ఏమో నన్ను సీఎంగా లేకపోయినా కానీ అహింద సామాజిక వర్గానికి చెందిన వారికి సీఎం పీఠం ఇవ్వండి, డీకేకు వద్దని చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అన్ని పరిణామాలతో ఏం జరగబోతోంది, ఈ చిక్కుమిడి వీడుతుందా, ఏం జరగబోతుందా అనే దాని మీద అయితే ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. వేచి చూడాలి.